ఎందుకంటే లోకం దృష్టిలో చూసినప్పుడు కొంచెం కష్టం వచ్చిందా, కొంచెం నష్టం వచ్చిందా, కొంచెం పోరాటం వచ్చిందా, కొన్ని చేతకాని పరిస్థితులలో ఏడి నీ దేవుడు, నువ్వు చేతకానుడివి, నువ్వు పనికిరానుడివి, యువర్ వేస్ట్. కానీ బైబిల్ పర్స్పెక్టివ్ వేసినప్పుడు శ్రమలు కలిగినప్పుడు చేతకానివాడుగా కాదు, ఐ విల్ ఫైట్, నా దేవుడు నా తోడున్నాడు. ఈ శ్రమలు అయిన తర్వాత దేవుడు నన్ను కొంతకాలం ఈ శ్రమలకు అనుమతిస్తాడు, కానీ బయటకు వచ్చేటప్పుడు ఎలా తీసుకొస్తాడు? సువర్ణము వలె బయటికి తీసుకొస్తాడు, బంగారంలో. జీవితంలో పోరాటాల మధ్యలో మీరు నిలబడగలుగుతున్నారా, చెప్పగలుగుతున్నారా నేను దేవుని నమ్మను, ఆయన విడిచిపెట్టడు. నమ్మగలుగుతున్నారా నేను విలువైన వ్యక్తిని, నాకు దేవుడు ఆయన కృపనిచ్చాడు, ఆ కృపతో నేను బ్రతుకుతాను, ఆ కృపా సింహాసనం దగ్గరికి నా అవసరతల నిమిత్తమైన ధైర్యంగా వస్తాను. దేవుడు ఆయన ముందు యథార్థంగా నడవమన్నాడు, తగ్గించుకుని బ్రతకమన్నాడు, ఆయన చెప్పిన మేలైన కార్యములు చేయమన్నాడు. అంతే కదా, పాపాన్ని విడిచిపెట్టి మేలైన దాన్ని వెతకమంటాడు. ఈరోజు మనం పాపంలో బ్రతుకుతూ దేవుడి దగ్గర రాయంట, నాకు కష్టం, నా వల్ల అవ్వట్లేదు, నాకు చేత కాదు, ఐ కాంట్ డూ దిస్ అంటున్నావు. ఏం పెద్ద అడిగాడు? పాపాన్ని విడిచిపెట్టమనే కదా, అది నీకు నాశనమనే కదా. దెర్ ఇస్ ఆల్వేస్ ఆనర్ అండి. ఈరోజు చాలా మంది గౌరవాన్ని పొందాలని ఆశపడుతున్నాం, హెచ్చింపుని పొందాలని ఆశపడుతున్నాం. శ్రమలు సహించేవాడు ధన్యుడు, అటువంటి వారికి జీవ కిరీటం, ట్రెజర్, ఐశ్వర్యం ఉంచాడు. ఈరోజు నీకు దేవుడిచ్చిన రక్షణ, ఈరోజు దేవుడిచ్చిన కృపావరములు, ఈరోజు దేవుడు అనుగ్రహించిన నీకేంటి తలాంతులు, ఇంకా కొందరికి దేవుడు అనుగ్రహించిన ఆత్మవరములు. ఇదయ్యా నా పాపము, ఇదయ్యా నేను చేసిన కార్యం, నన్ను క్షమించయ్యా. ఆయన దగ్గర